నీరు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, చక్కెర, బెల్లం వేసుకోవచ్చు, చక్కెర వేసుకోండి, వేసి మిక్సీ పట్టుకొని కొంచెం వేయించుకున్నందుకు ఎర్రగైంది, బాగుంటుంది టేస్ట్. కొంచెం ఇలాచి పొడి, కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసిన టేస్ట్ వస్తుంది. గోధుమ పిండి అండి, కొంచెం బొంబాయి రవ్వ, గోధుమ పిండి, కొంచెం నూనె వేసి బాగా కలిపినండి. ఇది కలిపి వెంబడే చేస్తున్నాండి, నానబెట్టలేదు. ఎందుకంటే నానబెడితే మెత్తగా అవుతుంది పూరి, అందుకే నానబెట్టకుండా కొంచెం నూనె నెయ్యి రుద్ది బాగా కలిపినండి. ఇక బాగుంటుంది చూడు, ఇక మెత్తగా అయింది. కజ్జకాయలు చేస్తున్నాను, రేకులు సప్పగా ఉంటాయని, పూరి సప్పగా ఉంటుందని కొద్దిగా ఉప్పు కూడా వేసినండి, సన్నుప్పు. పూరి ప్లేస్ పెట్టి వస్తుందండి. పూరి ప్లేస్ కొంచెం కవర్కు నూనె రుద్ది ఆరకుండా మూత పెడతండి. వచ్చిన మళ్ళీ ఇట్లా కవర్ తిప్పేసి ఒత్తుతా, అది పలసగా అవుతుందండి. పిండి నానబెడితే కజ్జికాయ మెత్తగా అవుతుంది, నానబెట్టకుండా బాగా విసికినండి. పెట్టుకొని ఇట్లా తిప్పేస్తండి. తిప్పేసి కొంచెం నీళ్ళ తడి పెట్టాలండి. నూనె పెట్టిన కదా ఇప్పుకపోతుంది, ఇప్పుకపోకుండా నీళ్ళ తడి పెట్టి తిప్పాలండి. తిప్పి ఒత్తండి చేతితోటి ఇట్లా అల్లినండి. ఒత్తి అట్టనే ఉంచుకోవచ్చు, గిరికతో గీరవచ్చు. ఇక కజ్జికాయ రెడీ అండి. ఇక ఇట్లా ఇస్తారండి, ఇక పీట నుంచి ఇట్లా ఒత్తుతుందండి. ఇక చేతిలో పెట్టి కలుపుకోవచ్చు, ఇట్లా రాని వాళ్ళకు ఇట్లా పీట పెట్టి చేయొచ్చండి. తినండి. వచ్చినాక ఇట్లా చాక్ తోటి, గిరిక లేకపోతే చాక్ తోటి కూడా ఇట్లా రౌండ్గా కొంచెం జాగుంచి ఇట్లా రౌండ్గా వేయొచ్చండి. ఇక ఇట్లా వేసుకోవచ్చు. ఇది పిండి తీసేయాలి, మళ్ళీ చేసుకోవాలి బిళ్ళ. రాకుండా ఇట్లా కవర్లో పెట్టి ఇట్లా తిప్పి తీయొచ్చండి. రాకుంటప్పుడు చేసినండి. ఈ కవర్ పెట్టి తీసేసి కవర్లోకి వెళ్ళి తీసుకోవాలండి కజ్జికాయ. బిడ్డ కొంచెం పన్నీర్ ఉంది, పచ్చి కొబ్బరి ఉంది, చేయమని మా బిడ్డ చెప్పిందండి. 4 అయితే మమ్మీ టేస్ట్ బాగుంటుందని. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వస్తుంది ఎంచనికి. తాగిందా లేదా అని కొంచెం పిండి వేసి చూడాలని తీసేసి కజ్జికాయ తీసేసినండి. మీడియం సైజు పెట్టినండి, తొందరగా అవుతాయి. మైదా పిండి అయితే తెల్లగా అవుతాయి, మైదా పిండి తింటలేరు ఎక్కువ అండి. అందుకే గోధుమ పిండి, రవ్వ పోసి పిండి కలిపి చేసినండి. కజ్జికాయ 2 సైడ్లు బాగా గాలిందండి. ఇక మంచిగా కాలుతుంది. ఇక ఆరిపోయినా అది సరిగా ఒత్తకుండా నీళ్ళ తడి పెట్టకుండా ఇట్లా ఇప్పుకపోతుంది. నూనెలో కడితే మంచిగా ఉండదు. నూనె స్టవ్ ఆఫ్ చేస్తున్నా. నీరు, పచ్చి కొబ్బరి, చక్కెర రెడీ కజ్జికాయలు. నేను చేసే విధానం మీకు చూపిన, మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళందరికీ థ్యాంక్స్.